वाला द्वितीय सर्ग 66 श्लोकं रघुवंशम् वत्सस्य हो होमार्थ वत्सस्य होमार्थविधेश्च शेषं गुरोरनुज्ञामधिगम्य मातः ऊधस्य मिच्छामि तवोपभोक्तुं षष्ठांशमुर्व्या इव रक्षितायाः वत्सस्य होमार्थ विधेश अर्ध होमार्थ वत्सस्य होमार्थ विधेश्च शेषं गुरोरनुज्ञामधिगम्य मातः ऊधस्य मिच्छामि तवोपभोक्तुं षष्ठांशमुर्व्या इव रक्षितायाः लक्ष्मीवर्धन गुरुवार श्री गुरुभ्यो नमः। वत्सस्य होमार्थविधेश्च शेषं गुरोरनुज्ञामधिगम्य मातः ऊधस्य मिच्छामि तवोपभोक्तुं षष्ठांशमुर्व्या इव रक्षितायाः वत्सस्य होमार्थविधेश्च शेषं गुरोरनुज्ञामधिगम्य मातः ऊधस्य मिच्छामि तवोपभोक्तुं षष्ठांशमुर्व्या इव रक्षितायाः అయ్యా అలాగే నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. వత్సస్య హోమార్థవిధేశ్చ శేషం గురోరనుజ్ఞాం అధిగమ్య మాతః ఊధస్య మిచ్ఛామి తవోపభోక్తుం షష్ఠాం సముర్వ్యా ఇవ రక్షితాయాః వత్సస్య హోమార్థవిధేశ్చ శేషం గురోరనుజ్ఞామధిగమ్య మాతః ఊధస్య మిచ్ఛామి తవోపభోక్తుం షష్ఠాంశముర్వ్యా ఇవ రక్షితాయాః. అలాగేనండి. అధశ్చేదము. వత్సస్య హోమార్థవిధేః చ శేషం గురోః అనుజ్ఞాం అధిగమ్య మాతః ఊధస్యం ఇచ్ఛామి తవ ఉపభోక్తుం షష్ఠాంశం ఊర్వ్యాః ఇవ రక్షితాయాః. గురుగారు వత్సస్య హోమార్థవిధేశ్చ శేషం గురోరనుజ్ఞామధిగమ్య మాతః ఊధస్య మిచ్ఛామి తవోపభోక్తుం షష్ఠాంశముర్వా ఇవ రక్షితాయాః వత్సస్య హోమార్థవిధేశ్చ శేషం గురోరనుజ్ఞామధిగమ్య మాతః ఊధస్య మిచ్ఛామి తవోపభోక్తుం షష్ఠాంశముర్వా ఇవ రక్షితాయాః. విభక్తి నమస్కారం గురుగారు. వత్సస్య వత్సయోః వత్సానాం వత్స శబ్దः అకారాంత పుల్లింగः షష్ఠేకవచనాन्तः होमार्थविधिः विधेः विध्योः विधीनां होमार्थविधि शब्दः इकारांत पुल्लिंगः षष्ठेकवचनान्तः शेषं शेषे शेषानि शेष शब्दः अकारांत नपुंसकलिंगः द्वितीयैकवचनान्तः गुरोः गुर्वोः गुरूणां गुरुशब्दः उकारांत पुल्लिंगः षष्ठेकवचनान्तः अनुज्ञाम् अनुज्ञे अनुज्ञाः अनुज्ञा शब्दः आकारांत स्त्रीलिंगः द्वितीयैकवचनान्तः अधिगम्य अव्ययं मातः
యమాతః हे मातः हे मातरौ मातारः हेमा मातारं मातरः हे मातः मातारं हे मातारौ हे मातरः मातृशब्दः ऋकारान्तस्त्रीलिङ्गः सम्बुद्ध एकवचनान्तः ऊधस्यम् ऊधस्यम् ऊधस्य ऊधस्यानि ऊधस्य शब्दः अकारान्तनपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः इच्छामि इच्छामि इच्छावः इच्छामः ఇది परस्मैपदी उत्तमपुरुष एकवचनान्तः तव तव ते युवयोः वां युष्माकं वः युष्मत् शब्दः दकारान्तस्त्रीलिङ्गः षष्ठेकवचनान्तः उपभोक्तुं तुमुन्नान्तव्ययं षष्ठांशम् अंशौ अंशान् षष्ठांशशब्दः अकारान्तपुल्लिङ्गः द्वितीयैकवचनान्तः उर्व्याः उर्व्याः उर्व्योः उर्वीणाम् उर्वी शब्दः ईकारान्तस्त्रीलिङ्गः षष्ठेकवचनान्तः इव अव्ययं रक्षितायाः रक्षिता ईकारान्तस्त्रीलिङ्गं षष्ठेकवचनान्तः इव अव्ययं रक्षितायाः रक्षितायाः रक्षितयोः रक्षितानां रक्षिता शब्दः आकारान्तस्त्रीलिङ्गः षष्ठेकवचनान्तः ఏంటో మనకు ఇందులో మాకు చూడండి సార్ ఔధస్య ఉంది నేను పెట్టిన ఆ దాంట్లో పాఠాంతరం ఉంది ఉదస్య లేదా ఔదస్య అనే పదాలు ఇది అర్థం ఒకటే. ఒకటే ఆ, అర్థం ఒకటే అది ఉదస్య ఔదస్య అనేది రెండు రకాల పాఠాంతరం దీంట్లో క్రియాపదం ఇచ్ఛామి ఇచ్చామి ఇచ్ఛామి ఇచ్చామి ఇచ్ఛామి ఇచ్ఛామి అంటే ఇచ్ఛ అంటే కోరడం వర్తమాన కాలంగా ఇచ్ఛామి అంటే కోరుతున్నాను ఇది అహం అనే పదం ఆటోమేటిక్ గా కర్త పదం వస్తుంది కర్త పదం ఇచ్ఛామి అహం ఇచ్ఛామి అయినప్పుడు ఇచ్ఛామి అంటే కోరుతున్నాను దేనిని కోరుతున్నాను ద్వితీయ విభక్తి. ఊధస్ ఉదస్యం ఊధస్ ఉదస్యం అంటే పాలు ఊధస్ అనే శబ్దానికి పొదుగు అని అర్థం పశువుల యొక్క స్తనాన్ని ఊధ శబ్దం పొదుగు అంటాం కదా పొదుగు శబ్దం పశువులకు స్తనములు స్త్రీలకు ఊధ శబ్దము వీటికి పశువులకు చెప్తుంటారు అనగా ఊధ సంబంధం ఊధస్యం అనేటువంటి తద్దితం లేదా ఔధస్యం అనే పదం కూడా ఉంది అంటే ఊధస్యం అనేది మనకు ప్రయోగాల్లో కనబడుతుంది ఔధస్యం కూడా ఉన్నట్టుగా పాఠాంతరాలు ఉన్నాయి ఊధస్యం ఇచ్చాను ఉపభోక్తం ఇచ్చాము కదా ఉపభోక్తం ఇచ్చాము అనుకుంటాను ఊధస్యం ఇచ్చాను దేని కొరకు అంటే ఉపభోక్తం పాలను కోరుతున్నాను ఈ పాలను ఎవరి యొక్క పాలను తవ ఊదస్యం ఇచ్చామి దేని కొరకు అంటే ఉపభోక్తం దేనికి ఉపభోక్తం దీనికి ఉదస్యం అనే దానికి మళ్ళీ కథమివ ఎట్లా ఉన్నటువంటిది కిమివ అని దేని లాంటిది అంటే షష్ఠాంశం ఇవ ఆరవ భాగం వంటిది దీని యొక్క ఆరవ భాగం ఉర్వ్యాహ భూమి అంటే మొత్తం అంటే రక్షితాయ అంటే రక్షితాయ రక్షించబడ్డటువంటి భూభాగం యొక్క ఆరవ భాగం భూమి యొక్క రక్షితాయ రక్షించబడినటువంటి దాని భూమి యొక్క రక్షించబడినటువంటి ఆదాయం రక్షితాయ షష్ఠాంశం రక్షించబడ్డటువంటి దాని యొక్క ఆరవ భాగమును వలె ఊదస్యం తవ ఊదస్యం ఇచ్చామి ఈ యొక్క ఊదస్యాన్ని కోరుతున్నాను అని ఏం చేసి అధిగమ్య పొంది ఏం పొంది దేనిని పొంది
అక్కడ అనుజ్ఞాం అనుజ్ఞను పొంది. సరే ఉదస్యం కథం పోతామంటే శేషాలు అనుజ్ఞను ఎవరి యొక్క అనుజ్ఞను గురువు యొక్క అనుజ్ఞను పొంది ఓ దేనిని అంటే మళ్ళీ శేషభూతం మిగిలినటువంటి దాన్ని దేనికంటే మిగిలినది అంటే హోమార్థ విధేహే హోమం యొక్క అర్థం ప్రయోజనం. అంటే పాలను మహర్షులు ఎందుకు పెంచుకుంటారు పాలను అంటే హోమద్రవ్యాల కొరకు. ఇందుకొరకు హోమద్రవ్యాల కొరకై వినియోగించే పాలు కేటాయింపు వాళ్ళు పక్క పెట్టుకుంటారు. దానికి ఆటంకం తీసుకురాకూడదు. ఇక్కడ అది ప్రధానమైనటువంటి కనుక అది దాని తర్వాత దానికంటే విశేషమైనటువంటి ఇంకా కూడా చాండ చేత కూడా అంటే ఇంకోటి ఏమిటి అంటే వత్సస్య లేగకు విధే అని చెప్తున్నా. వత్సస్య విధే అని చెప్పుకోవాలన్నా. వత్సస్య అంతే లేగ యొక్క భాగం అన్నమాట. వత్సస్య భాగం విదేశ భాగం విధి కూడా సస్యభక్తి. హోమార్థ విధి యొక్క శేషము అట్లాంటి వత్సస్య శేషం. వత్సస్య శేషం హోమార్థదేనశ్చ చకారం చేత రెండింటికి దాని యొక్క శేష భాగాన్ని గురువు అనుజ్ఞాం అధిగమ్య ఊదస్యం ఇచ్చాను. అది ఎట్లా అంటే కుర్వ్యాః రక్షితాయాః షష్ఠాంశమివ ఉన్నటువంటి ఊదస్యం ఉపభోక్తి ఇచ్చారు. ఊదస్యంగా స్వీకరించడానికి కోరుతున్నాను. అంటే నేను దీన్ని స్వీకరించాలి అంటే ఇన్ని నియమాలు ఉన్నాయి. ఊరికే పాలు ఉంది కదా అని మనం పశువుల్ని ఇంట్లో ఉన్న ఆవుల్ని లేదా బర్రెల్ని వాటిని మనం పశువుల కాపరికి పంపిస్తే వాడే అక్కడే పాలు పిండుకు తాగితే మనకేమొస్తుంది? కనుక వాడు అంటూ కాపలా కాయడం వరకే కానీ వాడు పిండుకుని తాగడానికి కాదు. అది వాడి యొక్క నియమం కాదు. తీసుకుంటే దోషమే. కనుక ఇక్కడ కేవలం నేను గోపాలకుడిని మాత్రమే, అంతేగాని తీసుకునే అధికారం నాకు లేదు. ఎప్పుడు అధికారం వస్తుంది అంటే వారు ఇవ్వాలంటే గోపాలకులకు పాలు పోయారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత సరేనైనా పాలు పండుతా తాగి వెళ్ళిపోని అనడానికి కూడా వీలేదు. మనకి ఇచ్చే భత్యం వాడికి ఇచ్చేది ఏదో అది ఇస్తారు, కానీ పాలన ఇవ్వడం కాదు. అంటే నాకు ఇచ్చేటువంటి ఫలితం ఏదో అక్కడ ఆయన ఇస్తారు, లేదా నాకు వచ్చే రావాల్సింది. అంతేగాని ఈ పాలను తాగడానికి వీలేదు. వారు ఎప్పుడు ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన ఉండగా ఇంట్లో వాళ్ళకి అవసరాల కొరకు తీర్చి పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన దాని ఏమైనా ఉంటే ఇప్పుడు నైనా తాగకుండా తాగవచ్చు. కనుక హోమార్థధేనువును కానీ లేగా పోగా మిగిలినటువంటి భాగం ఉంటే దాంట్లో ఆరో భాగం వలే అన్నాడు. ఆరో భాగం కూడా కాదు, ఆరో భాగాన్ని నేను ఎట్లా తీసుకుంటానో అట్లా తీసుకుంటాను. దీంట్లో ఆరో భాగం తీసుకోవాలని లేదు, ఏ విధంగా అయితే పంచబడుతుందో అట్లా అని, లేదా ఆరో భాగం కూడా అనుకున్న పర్వాలేదు. అంటే ఆరో భాగం అంటే ఏమిటి? రాజు పరిపాలిస్తున్నటువంటి ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా ఏ విధమైన సహాయాన్ని ఉచితంగా తీసుకోకూడదు. చిన్న పనిని కూడా చివరికి భార్యాభర్తలు పుత్రుల దగ్గర కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు చేయడం ద్వారా మనం వాళ్ళ రుణముక్తి అవుతాం. కానీ భార్య అంటే ఆ పాప పుణ్యాలు వాళ్ళకు భాగంగా వచ్చేస్తుంది. పాప పుణ్యాల్లో కూడా వాళ్ళ అర్హతను పొందుతుంది. అంటే భార్య చేసే పనుల్లో భర్తకు భాగం వస్తుంది, భార్య చేసే పనులు భర్తకు వస్తుంది. ఇవన్నీ కూడా మన కార్తీక పురాణాలు వస్తుంటాయి. అట్లానే ఒక పని మనిషికి చేస్తుంటాయి. లేదా ఇంటి ముందు ఎవడో పోతున్నామని చేయరాదంటే కూడా చేస్తే కూడా అది దోషమే. అంటే దానికి తగిన భృతి ఇవ్వాలి. ధనం ఇస్తే అప్పుడు ఓకే, ఈ పని చేసేందుకు ఈ ధనం ఇస్తున్నారు ఈ విధంగా ఇవ్వాలి. రాజు పరిపాలిస్తున్న రాజుకి ఎవరు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అంటే రాజు పన్నుల ద్వారా వాళ్ళ నుంచి ప్రజల నుంచి తీసుకుంటాడు. సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఎట్లా ఉంటాయి? దానికి లెక్క ఉంది. ఎంత కోసం అంటే ఇప్పుడు మనకు 30% దాకా పోతాం మ్యాక్సిమం.
20% అంటే 10%, 20%, 30%. ఇంకా ముందు పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే పూర్వంలో ఒకటే నియమం ఉంది, నువ్వు ఎంతనన్నా ఆర్జించో ఆరో భాగం. ఆరో భాగం అంటే ఏమిటి? 1/6. 1/6 అంటే ఎంత పడుతుంది? అది షష్టాంశం అంటే 16.16%. అంటే 16%. 16.66%. 16% ట్యాక్స్ కట్టాలి. అంతే. అంటే వాడు ఒక 6 రూపాయలు సంపాదించిన ₹1 పక్కకు పెట్టాలి. అంటే 100 నాణా సంపాదిస్తే 16-17 పైసలు 100 నాణాలు పక్కకు పెట్టాలి. అట్లా ధాన్యం కూడా కొలిచేటప్పుడు ఒక 5 ఇక్కడ పోయాలి, వాడు ఒకటి ఇటు పక్క పోయాలి. గవర్నమెంట్ ట్యాక్స్ వాడు కొలుస్తూ మానికలు పోసారు, మానికతో 5 మానికలు ఒకవైపు పోసి ఒకవైపు మానిక మాత్రం ట్యాక్స్ పోసి పెట్టాలి. అట్లా ధాన్యాల్లో అన్నింటిలో కూడా ఆరో భాగం ఉంటుండేది. మరి మహర్షుల దగ్గర ఏముంది? వీళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా, ఆర్జిస్తున్నారా, పంటలు పండిస్తున్నారా అంటే వీళ్ళు ఏం చేయడం లేదు కదా. వీళ్ళు చేసే తపస్సులోంచి ఆరో భాగం ఆయనకు పుడుతుంది. అంటే రాజు పతి దేవతాశక్తి నరరూపేణ తిష్టతి అని మనస్ఫూర్తి చెప్తుంది. ఒక దివ్యత్వం వాళ్ళది వచ్చి పడుతుంది. అది వాడిని పట్టాభిషేకం చేసే సమయంలో అభిషేకం అంటే జలధారలు పోసి వాడిని రాజుగా చేస్తారు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడైనా సరే, చిన్నపిల్ల అంటే గర్భస్థమైన శిశువుకైనా అభిషేకం చేసినటువంటి సమయాలు ఉన్నాయి రాజులు లేకపోతే. రఘువంశంలో చివర అగ్నివర్ణుడు అనేటువంటి రాజుతో ముగిస్తుంది మనకు ఇప్పుడు లభించేటువంటి రఘువంశంలో. ఆ అగ్నివర్ణుడు అనేటువంటి వాడు ఎవరు అంటే గర్భంలో ఉన్న శిశువు. ఆ అగ్నివర్ణుడు కుమారుడు. అగ్నివర్ణుడు అనేవాడు మహా దుర్మార్గుడై, నానా వ్యసనపరుడై, అనేక మంది స్త్రీలోలుడై, అనేక మంది భార్యలను చేసుకుంటాడు. ఎవరి ఎందు అని సంతానం లేదు. ఎవరికి వెతక ఒక ఆమె ఎందు మాత్రం గర్భవతి అయి ఉన్నది అంతే. ఆ సమయంలో వాడు చనిపోతే ఆ గర్భస్థ శిశువునకు వశిష్ఠ మహర్షి అభిషేకం చేసినట్టుగా అందరూ కూడా దుఃఖితులై వాళ్ళంతా కళ్ళ నీళ్లు కారుతుండగా ఆ నీళ్ళే అభిషేకం చేశారా అన్నట్టుగా అభిషేకం చేశారు అని దాంట్లో మనకు చివరి శ్లోకాలు రఘువంశంగా కనబడతారు. కనుక అటువంటి ఆ వ్యక్తి ఎవరైతే అభిషేకం చేయబడ్డారో వాడి మాటను వీళ్ళంతా ఎందుకు పాటించాలి? ఏదో వాడు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లవాడైనప్పుడు కూడా రాజయ్య కూర్చుంటాడు. వాడు ఏం చెప్తే రాజశాసనం. వీడు గొప్పవాడు అయినప్పటికీ కూడా భీష్మాచార్య లాంటి వాళ్ళు కూడా వాళ్ళు రాజు యొక్క తనకంటే చిన్నవాడిని రాజు యొక్క మాటల్ని పాటించారంటే కారణం ఏమిటి అంటే రాజు యొక్క గొప్పతనం, రాజు యొక్క విధానం, ఆ రాజు చేసేటువంటి ఒక శాసనం, అది ఒక దివ్యశక్తి వాళ్ళ మీద ఆధారపడి వచ్చి కూర్చుంటుంది. ఆ దివ్యశక్తి ఎట్లా వస్తుంది అంటే ఇట్లాంటి మహర్షుల యొక్క తపస్సు ఫలితం వాళ్ళ యొక్క వచ్చేటువంటి వాళ్ళలో కలుగుతుంది. ఆ దాంట్లో ధారలు పడుతుంటాయి. కనుక ఆ 16వ భాగం వీళ్ళు ఎంత తపస్తే అంత 16 భాగం ట్యాక్స్గా వాళ్ళకు చేరుతుంది. కనుక ఏది తీసుకున్నా 16వ భాగం తీసుకోవాలి. కనుక ఈ పాలు కూడా నేను తీసుకునే అధికారం రాజుగా నాకు ఉన్నట్టు కనుక ఆ విధంగా అప్పుడు నేను తీసుకుంటాను అన్నాడు. ఆ విధంగా పాలను అడిగి ఇది తీసుకోవచ్చు అనుకుంటాను, ఇప్పుడు మాత్రం కాదు అని అన్నాడు. ఎందుకంటే అవి 2 ఉన్నాయి బాధ్యతలు. అక్కడ హోమద్రవ్యానికి కావాలి, తర్వాత అట్లా లేగ కూడా ఎదురు చూస్తుంటుంది, ఆకలితో ఉంటుంది. పొద్దుంచి వెళ్ళినటువంటి పొద్దున తాగిందంటే మళ్ళీ రాత్రి దాకా లేగకి ఏముండదు. ఒకవేళ తినగలిగితే గట్టి తింటుంది, తినేటువంటిది అయితే తినలేకపోతే ఇంకా ఎదురు చూడాలి. అందుకే అటువంటి దాన్ని నేను ఈ విధంగా తర్వాత తీసుకుంటాను అనే విషయంలో ఆయన మర్యాదగా గౌరవంగా మాతహ అని మళ్ళీ సంబోధిస్తూ ఓ అమ్మా అని సంబోధిస్తూ తన తల్లిగాని, ఎందుకంటే వత్స అనేది చెప్పింది కింద శ్లోకంలో, వత్సాన్ని పిలిచినప్పుడు అమ్మాని పిలవడమే ప్రధానం. ఆ విధంగా మాతృమూర్తిగానే గౌరవాన్ని ఇస్తున్నటువంటి వాడే ఆమెను చూస్తూ వాడు చెప్పాడు. ఇది శ్లోకంలోని నాకు వేసినటువంటి భావం. దీంట్లో మీరేమైనా ఇంకా విశేషార్థం ఉంటే చెప్పండి. చెప్పండి భద్రయ్య గారు, మీకేం వచ్చింది? ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి మనం ఈవెన్ పురాణాలు కానీ, కావ్యాలు కానీ, ఇతిహాసాలు కానీ
ఏ సందర్భం వచ్చినా కూడా అతి సూక్ష్మంగా ఆ సందర్భాన్ని వర్ణించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా అదే స్పష్టంగా జరిగింది. తీసుకోమనంగా తీసుకోవడం కాదు, నిన్న చెప్పారు కటకం వారు చెప్పినట్టు ఒక పద్ధతి దేనికైనా. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా, ఏదైతే ఉన్నదో రాదు ఎంతవరకు పొందాలో అంతవరకే పొందాలి. ఆ పొందడంలో కూడా పద్ధతులు, ధార్మిక పద్ధతులు అనేటివి ప్రతిష్టాపన చేయబడ్డవి. అందులో ఇది కూడా భాగం. ఎందుకంటే వారు ఇక్కడ మహాకవులు, పూర్వ మహాకవులు ఏమి రాసినా అది కేవలం కథ చెప్పుకోవడం కాకుండా సమాజానికి ఒక ధర్మాన్ని బోధించాలి అనేది ఎక్కడ ఏ కొద్దిపాటి అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని చెప్పేవారు. ఇక్కడ కాళిదాసు చేసింది కూడా అదే. ఒక ఆవు యొక్క పాలన తీసుకునేటప్పుడు కూడా అదేదో జంతువే కదా, మనం పెంచి పోషించేదే కదా, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కాదు. ఆ ఆవు పాలన తీసుకునేటప్పుడు కూడా ఒక ధర్మం ఉన్నది. ఈ హోమానికి అట్టే పెట్టాలి, ఇది దాని దూడకి కూడా అది బతకడానికి తగిన పాలన అట్టే పెట్టి తాను తీసుకోవాలి. అలాగే ఏమి తీసుకున్నా ప్రజల నుంచి కానీ దేని నుంచి తీసుకున్న దానిలో ఎంత శాతం తీసుకోవాలి అనేది కూడా ఆనాడు కొన్ని రూల్స్ ఉండొచ్చు సొసైటీలో. ఆనాడు రాజ్యాలలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి జ్ఞప్తి చేయటం ఇక్కడ కాళిదాసు యొక్క ఉద్దేశం. కేవలం కథ చెప్పడమే కాకుండా కథ ద్వారా ఏదో ఒక ధర్మాన్ని అందించాలి సమాజానికి. మీరు అన్నట్టుగా కాళిదాసు రచనలో ఎక్కడ వెతికినా కూడా ఒకటేనంటే కాళిదాసు సనాతన ధర్మానికి యొక్క పాటించేటువంటి లేదా ఉపదేశించేటువంటి దానికి ఆయన యొక్క గొప్ప మనకు ఇది అయినమాట. అంటే ఆయనే కథల పేరుతో మనుస్మృతి లాంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిలో కేవలం ధర్మాన్ని మాత్రం చెప్తే అక్కడ అర్థం చెప్పవు. 6వ భాగం తీసుకో, ట్యాక్స్ తీసుకో అని రాజుకు నిర్దేశించింది కానీ కథాత్మకంగా కనబడదు. ఈ కవుల యొక్క దాన్ని అందుకొరకు ఏమంటారు, నిన్న కూడా మనం చెప్పుకున్న కావ్యస్య ఆత్మ ధ్వని అని. కవి ధ్వనిపూర్వకంగా ఉపదేశం చేస్తాడు, అంతర్లీనంగా ధ్వని ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఏదేది ప్రవర్తించాలి, ఎట్లా చెయ్యాలి. ధర్మము కథలో ఉన్నటువంటి నాయకుడు ధర్మబద్ధుడే ఉండాలి. దుర్మార్గుడైనటువంటి వాడు ఉండి అనేకమైనటువంటి దొంగతనాలు చేస్తూ ఇంకా ఎదగబోదు హింస చేసేటువంటి నాయకుడిని చూపించకూడదు. మనకు నాయక ధర్మాలు నిర్దేశించే మనకు కావ్యాలంకార లక్షణ గ్రంథాల్లో అసలు నాయకుడు ఎట్లా ఉండాలి, నాయకుడు ధర్మాలు ఏమిటి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఉంది. దుర్మార్గుడైనటువంటి నాయకుడిని ఎక్కడా చెప్పలేదు. ఆ విధంగా కాదు. దానివల్ల ఏమవుతుందంటే దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే నాటకం చూసేటువంటి ప్రేక్షకుడు కానీ, కావ్యం చదివేటువంటి శ్రోత కానీ, వీళ్ళు ఏమిటంటే నాయకుడిని అనుసరించి నాయకుడు ఎట్లా నడుచుకుందో అట్లా నడుచుకోవాలి అనుకుంటారు. నాయకుడు తమ ఇంటి వ్యక్తి లేదా తానే అనుకుంటాడు. కనుక నాయకుడు ఇట్లా చేశాడంటే తాను అట్లా ప్రవర్తించాలనుకుంటాడు. దుర్మార్గాన్ని చూపిస్తే వాడు కూడా అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. మనకు లోపల చాలాసార్లు కనబడ్డది. లోపల కొన్ని సినిమాలు చూసి వాళ్ళు ఎట్లా చెయ్యాలని ఒక్కొక్కరు 100 సార్లు పెట్టుకొని సినిమాలు చాలా ఏళ్ళ క్రితం చూశాడు. అప్పుడు మనకి వీడియోలు లేని అయినప్పుడు వాడు సినిమా థియేటర్కి వెళ్ళి 100 సార్లు చూసి బ్యాంకును ఎట్లా దొంగతనం చేయాలి అని వాడు ఎక్కడో నగరంలో బయట నుంచి లోపలగా అండర్ గ్రౌండ్ చేసి బ్యాంకుకు కనం చేసి దొంగతనం చేసినట్టు అని చెప్పి కూడా పేపర్లు చూశారు. అంటే ఇవి చెడు మార్గాన్ని నిర్దేశించకూడదు. చెడు మార్గం చేస్తే ఎందుకు రామాద్వత్ ప్రవర్తితం రావణాద్వత్, ఎందుకంటే రావణలాగా నడుచుకోరా, రావణ నడుచుకోకు అని చెప్పడానికి, అంటే ఒక వ్యతిరేక ధర్మాన్ని చూపించడం, ఒక నడుచుకునే ధర్మాన్ని, రెండింటిని చూపించాలి. చూపించి ఈ విధంగా నడుచుకోకు అని చెప్పాలి. చెప్పడం ద్వారా అవుతుంది. కనుక మనకు ప్రతి చోట కూడా ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు ఈ నాయకుళ్ళు మనకు నిజానికి రఘువంశంలో ఒక్క నాయకుడు కాదు, బహునాయకత్వమే. అంటే ఇప్పుడు దిలీపుడు ఉంటే తర్వాత రఘుమారాజు ఉంటే తర్వాత అజుడు ఉంటాడు, తర్వాత ఇంకెవరు ఉంటారు, ఇట్లా వరుసగా దశరథుడు, రాముడు వరుసగా వస్తున్నాడు. 22 మంది రాజులను వర్ణించినట్టున్నాడు సార్, నేను జ్ఞాపకం. 21 తరాల వరకు రఘువంశంలో ఉన్నటువంటి కథలు ఉన్నాయి.
అంటే కనుక ఇట్లా ఉండాలి అని ఆ కథను అంటే మనకు సూచిస్తున్నాడు, మనకు ఉపదేశిస్తున్నాడు కవి. ఉపదేశం కథతో చెప్తున్నాడు. అంటే పిల్లలకి ఔషధాన్ని మందు పోసేటప్పుడు ఒక తీపి పదార్థాన్ని చూపిస్తూ ఔషధాన్ని ఇస్తుంటారట. అట్లా ఈ విధంగా మనకు ఇది ఒక ఔషధం అన్నమాట. అలాగా మనకు నిర్దేశించి ఉపదేశం అనే దాన్ని డైరెక్ట్ ఉపదేశం అయితే ఎవరు వినరు, ఎవరు చూడరు. మనస్ఫూర్తి చదువుకుంటూ కూర్చున్నారు ఎవరన్నా? చదువుతారు, ప్రత్యేక కథలు పెట్టుకొని కూడా కూర్చోరు. సినిమాలు ఇస్తారు, మనస్ఫూర్తి మీద ఎవరు ఏముందంటే చెప్పడానికి ఇదేముంది కదా అనుకుంటారు. కథ అయితే చమత్కారం, కథలో కార్కథ అంటే ఉంటాయి. ఆ కథలో అంతర్లీనంగా పెట్టడం అనేది కవి యొక్క ధర్మం, కవి కర్మ అనేటువంటి అది చేయాల్సిన చెప్పండి కటకం వారు. నమస్కారాలయ్యా. మీరు చాలా విశదీకరించారు విపులంగా. ఇంకా ప్రత్యేకించి నేను చెప్పవలసింది ఏం లేదు, కానీ ఉండి మాకు ఒక్క అంశాన్ని ఇక్కడ నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఏమిటంటే, ఇప్పుడు నయా పైసా అని వచ్చిన తర్వాత ఈ 100 పైసలు అనేటటువంటిది ఇప్పుడు కనిపిస్తుంది. 100 వరకు వచ్చాయి, 96 లెక్క, లేకపోతే 96. అది అంటే 4 పావలాలు 2 అర్థాలు అనే. అందుకోసం ఇక్కడ షష్టాంశం అని పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే 6, 16, 96. ఇందాక దానికొండ వరుణ్ ఇంకా డెసిమల్స్ లేవు ఆ రోజుల్లో. నో డెసిమల్స్, పూర్ణాంకమే ఉండేది. కాబట్టి అప్పుడు పూర్ణాంకం ఇప్పటి లెక్కలు డెసిమల్స్ వస్తాయి, 16. అది ఇప్పటి లెక్కల్లో వస్తాయి, కానీ అప్పుడు లెక్కలు లేవు. మనకు ఒక చోట తెనాలి రామలింగడి కథలో కూడా ఒక వర్తకుడు 17 ఏనుగులను తెచ్చి వీటిని కొడుకులకు పంచమని చెప్తాడు. దాంట్లో ఒక రేషియో ఇచ్చి, ఆ రేషియో ఏ రకంగా కూడా కుదరకపోతే ఎట్లా పంచుతాడు చూద్దామని చెప్పనేటటువంటి కథ మనకు విన్నాం. అక్కడ తెనాలి రామలింగుడు చాలా విజ్ఞతతో రాజుగారి ఏనుగులు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి 18 చేసి దాని ద్వారా విభజించి మిగిలిన శేషం రాజుగారి ఏనుగు రాజుగారికి ఉపజెప్పేస్తాడు. అంటే అక్కడ ఒక సూక్ష్మం ఏమిటంటే, విభజించడానికి ఏనుగులను కత్తిరించడమో లేదా గుర్రాలను కత్తిరించడమో చేయరు. కాబట్టి విభజించేటటువంటి సంఖ్య ఇవ్వకుండా విభజనకు వీలుగానే సంఖ్యను ఇచ్చి తెనాలి రామలింగుడి తెలివితేటలు కనుక్కోవడం లాంటిది అక్కడ జరుగుతుంది. అట్లనే మనకు అర్థమైంది ఇక్కడ ఏంటంటే, షష్ఠాంశం ఉర్వ్యా ఇవ రక్షితాయ అన్నాడు. కానీ ఇక్కడ ఈ పాలల్లో నాకు 6వ భాగం రావాలి అనే మాట ఎక్కడ చెప్పలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. భూమి రక్షితమైనటువంటి భూమిలో ఏ రకంగానైతే నేను 6వ భాగాన్ని పొందుతానో, అలాగా గురువు యొక్క అనుజ్ఞతో ఎంత పొందితే అంత. ఆయన చెంచా తీర్థం కాబట్టి అక్కడ ఒక చెంచా ఇస్తే నేను 6వ భాగం ఇయ్యని అడగడానికి ఆయన కాదు అక్కడ ఉన్నది ఉద్దేశం. ఆ స్పూన్ ఇచ్చినా ఆ స్పూన్ తాగుతాడు. ఏంటంటే కండిషను, వత్సస్య శేషం, హోమార్థ విధి శేషం. ఇవి ప్రధానమైనటువంటివి. దూడ తాగగా ఫస్ట్ దూడ, తర్వాత హోమానికి, ఆ 2 తీసుకున్న తర్వాత గురోహ అనుజ్ఞ అధిగమ్యం. ఊధస్యం ఇచ్చామి, తవ ఊధస్యం ఇచ్చామి ఉపభోక్తుం అన్నాడు. నీ యొక్క ఊధస్యం అంటే ఇక్కడ పొదుగులో నుంచి వచ్చినటువంటిది. ఊధస్యం అంటే అక్కడ తథితం చెప్పారు గురువు గారి ఇందాక. ఊధస్యం పొదుగు నుండి వచ్చినటువంటి పాలను ఉపభోక్తుం నేను తీసుకోవడానికి అర్హుడను. ఎలాగా అంటే అని ఇక్కడ చెప్పాడు. ఎలాగా ఇవ అనేటటువంటి ఉపమానం ఇక్కడ వాడాడు. ఎలాగా అంటే షష్ఠాంశం ఉర్వ్యా ఇవ రక్షితాయ, రక్షితమైనటువంటి నా అదుపులో ఉన్నటువంటి నా భోక్తంగా ఉన్నటువంటి భూమిలో నుండి 6వ భాగాన్ని ఎట్లయితే నేను తీసుకుంటానో, అలాగా గురువు గారు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఇక్కడ భాగం అడగడు, ఎందుకంటే ఆయన ఇచ్చేది ప్రసాదం. ఎలాగంటే కండిషన్ చెప్పాడు. తీసుకోవడానికి ఒక రూల్ ఉంది, కానీ వత్సస్య హోమార్థ విధేశ శేషం అనేది కండిషన్. ముఖం పెడితే బాగుంటుంది. మీరు అనుమతిస్తే ఒక్క విషయం చెప్తాను గురుగారు.
మీరు కొద్దిగా మీ 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 మాకు మధ్యలో వచ్చేలాగా మీ ముఖార వింద దర్శనం మాకు చేయండి. అలా కనబడితే బాగుంది. అట్లా సరిగా ఉందన్నది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే చేసినా కూడా ఇక్కడ రెండు విషయాలు అంతర్లీనంగా చెప్పాడండి ఇక్కడ ఈ పద్యంలోను. ఏమిటంటే రాజుకి తన చేత రక్షింపబడిన భూమిలో, అంటే తన చేత పాలింపబడి రక్షించబడేటువంటి భూమిలో రక్షిస్తున్నందుకు గాను పాలించుతున్నందుకు గాను అతని పరిమితి 16వ వంతు మాత్రమే. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఎక్కువ వసూలు చేయడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ ఎ క్యాప్ ఆన్ ది ట్యాక్స్ దట్ ఏ కింగ్ కెన్ కలెక్ట్. ఇది మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమం అండి. అంతకు మించి ఎవరు కూడా ఇది, ఎందుకంటే ఈ 16వ భాగం అనేటువంటిది అనేక పురాణాల్లో అనేక సందర్భాల్లో విన్నాం మనం. అందుకని పైగా అంటే ఏమిటి, మిగతా 84 పైసలు 84 వంతు ఏమవుతుందంటే 5 వంతులు ఏమవుతుందంటే అతను ఎవరైతే పండిస్తున్నాడో అతని ఖర్చులకి, అతని కుటుంబానికి, వాళ్ళ శ్రేయస్సుకు మాత్రమే ఉపయోగపడాలి. అంటే ఆ పర్పస్ ఎక్కడుంది? ఇక్కడ ఇలా ఎందుకు పోల్చాడు అంటే, ఇక్కడ ఇవాన్ ఎందుకు వాడాడంటే, ఈ ధేనువు యొక్క పాలు ప్రథమమైనటువంటి మొట్టమొదటి ఉపయోగం దూడ తాగటం, వత్స. దాని తర్వాత రెండవ పర్పస్ ఏమిటంటే, ఉపయోగం ఏమిటంటే హోమం కోసం వాడటం. ఈ రెండు తీరిన తర్వాత మాత్రమే మిగిలిన పాలను కూడా, అది కూడా గురువు అనుమతితో. ఎందుకంటే గురువు ఆయన రక్షణలో ఉన్నది ఆ ధేనువు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ ధేనువుకి సేవ చేసుకుంటూ, ఆ ధేనువు అనుమతి ఇచ్చింది, నువ్వు నా పాలను స్వీకరించమని. ఇచ్చినా కూడా ధేనువు చెప్పింది ఏమని, నా పాలు తాగు, నీవు నీ భార్య పుచ్చుకోండి, సంతానమవుతులు అవుతారని చెప్పింది. అయితే అక్కడ ధేనువు చెప్పినంత మాత్రం అతను తీసుకోవడానికి లేదు. ఆ ధేనువు ఆయన రక్షణలో ఉంది, గురువు రక్షణలో ఉంది. గురువు అనుమతితో మాత్రమే అతను తీసుకోగలడు. అందుకనే ఇతని చేత చక్కటి వాక్యం పలికించాడు. గురువు అనుమతితో దూడ తాగిన తర్వాత హోమధేనువు, ఈ రెండు, ఈ హోమానికి పాలు పోయిన తర్వాత తీసుకున్న తర్వాత మిగతా భాగాన్ని నేను తీసుకుంటాను. ఎలా తీసుకుంటాను? నేను రక్షింపబడేటువంటి, నా చేత రక్షింపబడేటువంటి భూమిలో. అంటే రాజుకి 6వ వంతు కూడా కేవలం దేనికోసం అంటే అతను పాలిస్తున్నందుకు, అతను రక్షిస్తున్నందుకు, అందుకు మాత్రమే. కానీ అది ఆయనకి జీతం కాదు. క్షత్రియుడికి ఎక్కడా కూడా, క్షత్రియుడికి నిషేధించబడిన ధర్మం ఏంటంటే అతను దానం పుచ్చుకోకూడదు. దానం బ్రాహ్మణుడు పుచ్చుకోవచ్చు. దానం పుచ్చుకోవడం అనేది బ్రాహ్మణికి మాత్రమే పర్మిటెడ్, క్షత్రియుడు పుచ్చుకోకూడదు. అతను సర్వీస్ చేసి రక్షణ అనేటువంటి సేవ చేసి మాత్రమే పుచ్చుకోగలడు. ఆ సేవ చేసినందుకు 16వ వంతు భాగం మాత్రం తీసుకుంటాడు. అందుకోసమని ఈ 6వ వంతు తీసుకోవడానికి అతనికి అది కూడా అనుమతులు, ప్రాపర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాలి. అందుకని ఒక చక్కని ధర్మసూత్రాన్ని మనకు తెలియచెప్పడం కోసమని ఈ వాక్యంలో మనకి చక్కటి పద్యంలో మనకి చెప్పాడండి. ఇది నాకు తోచిన విషయం. గురుగారు, భారతంలో ఒక కథ వస్తుంది. ఒక మహర్షి తను యజ్ఞం చేయాలనే ఉద్దేశంగా రాజుల దగ్గరికి వెళ్తాడు. ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా యజ్ఞం నిర్వహిస్తున్నాను, నాకు ధనం కాదు. వాళ్ళు ఎంత మాట, నీకు ఎంత ధనం కాదు అంత ఇస్తామన్నారు. అట్లా కాదు, నీ ఆదాయ వ్యయాలు పట్టుకురమ్మన్నారు. నీకు వచ్చే ఆదాయం ఎంత, నీకు వచ్చే వ్యయం ఎంత, ఏమో ఎంత మిగులుతున్నది, దాంట్లో నుంచి అడుగుదాం అనుకోడు. కానీ ఎవరి దగ్గర కూడా కాసంత లేదు, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు కాదు, అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇస్తా అంటే ప్రజాధం ధనాన్ని నేను దోచుకున్నవాడిని అవుతాను. అవునండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కొరకు మీరు వినియోగించాల్సినటువంటి దాన్ని నేను దోచుకున్నవాడిని అవుతాను కనుక ప్రజల ధనాన్ని దోచుకోవడానికి అర్హత లేదు. మిగిలినటువంటి దాంట్లో మీరు ఆదాయం నుంచి ఖర్చు పెట్టగా పోగా మిగిలినటువంటి ధనం ఏదైందో దాంట్లోంచి నేను స్వీకరిస్తాను అని ఆ ఋషి అన్నాడు. ఈ విధంగా ఆయన అనేక దేశాలు వెళ్ళినట్టుగా కథ ఉన్నది. కనుక ఆ రాజు కూడా 6వ భాగంగా వచ్చిన ధనం మొత్తం తనది కాదు, ప్రజల కొరకు వినియోగించవలసిన ధనము. దాంట్లో కొద్ది భాగం మాత్రమే తనకు సంబంధించినటువంటి, అంటే ఆ రాజు పోషణ బాధ్యత కూడా ప్రభుత్వానికి, తాను కొంత దాని కొరకు వినియోగించుకుంటాను. గీతగడలాగా దానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఉంటుంది, లెక్క ఉంటుంది. దాని ప్రకారంగా వినియోగించుకోవాలి. అంతేగాని ఎట్లా నా కోట కొద్ది పోతే నేను బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని నేను ఉంటానని కాదు, లేదు. అది అంటే ధర్మశాస్త్ర యొక్క విధానం అది. అవునండి. అక్కడ రాజుకి అంటే మనకి ఈ సూత్రం 6వ భాగం అంటే అనేక పురాణాల్లో వస్తుంది.
అందుకని రాజు దీంట్లో తను జీవించి రఘువంశం పంచమ సర్గలో కూడా ఆ, ఆ, రాజు అంటాడు, అవును ఇది రఘుమహారాజు అంటే. అక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు తాపసికులు కూడా ధాన్యం తెస్తారు. తాపసికులు నిజానికి కందమూల ఫలాలు తింటారు. కందమూల ఫలాన్ని పట్టుకొచ్చి పెట్టినటువంటి దాంట్లో ఆరో భాగం మళ్ళీ వాళ్ళకి పోతుంది. పోతుంది. అవునండి, అవును కానీ అది ధాన్యం వస్తుంది దూసవడ్డు అంటే అక్కడ ఉన్నటువంటి ధాన్యం ఏమంటారు, ఆ ధాన్యం తెచ్చి అక్కడ పోస్తారు, కుప్పలు పోసి పెట్టుకుంటారు. ఆ ధాన్యం నిజానికి వాళ్ళు తినరు. అంటే వాళ్ళు తెచ్చినవి వాళ్ళు వంటలు వండుకుంటూ పాత్ర కడుక్కుంటూ కూర్చుంటే తపస్సు నడవదు. కనుక వాళ్ళ పని ఏంటంటే ఒకసారి వెళ్ళి శిష్యులు ఈ చతుర్దశి అమావాస్య పుణ్యం లాంటి వార్తల సమయంలో కూడా శిష్యులు వచ్చి అక్కడ ఉన్న కనముల ఫలాలు తీసుకెళ్ళి కుప్పలు కుప్పలు పూసి పెడితే వాడు తపస్సు టైంలో ఆహారం తీసుకునే టైంలో వాడి కడిగి తినడం అంతే టైమే. కానీ మిగతాదంతా అయితే అధ్యయన అధ్యాపనకో లేకుండా తపస్సుకో వినియోగించడం తప్పిస్తే ఈ వంటలు వండడాలు కథల కార్యక్రమాలు ఉండవు. అయితే ఈ కందమూల ఫలాలు మాత్రం ఏంటంటే కానీ మరి ధాన్యం ఉంటే వంట వండాలి. నువ్వు కేవలం వరి తీసుకొచ్చి పోస్తే దాని కథ. అది ఎవరి కొరకు అంటే అతిథుల కొరకు. అంటే వీళ్ళు అడవిలో ఉంటారు కనుక తోలబోయేటువంటి బాటసారులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఆహారం పెట్టడానికి కొరకు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు పెడతారు. అయితే దాంట్లో కానీ ఈ కందమూల ఫలాల్లో కానీ వాటిలో కూడా మళ్ళీ ఆరో భాగం ప్రభుత్వానికి ఇస్తాడు. ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అందుకొరకే ఆయన రఘుమహారాజు అడుగుతాడు కౌత్సుని, నీకు అక్కడ ఉన్నటువంటి ఆ ధాన్యం అంతా అదేం ధాన్యం రాజయ్య గారు, అది మనకు అక్కడ ఆ ధాన్యం పెరుగుతుంది, అది తెచ్చి మీకు పోస్తుంటారు కదా, ఆ బాగుందా అంట. మొత్తం ప్రాంత విశేషాలన్నీ ఆయన క్షేమ వార్తలు యోగక్షేమాలు అడుగుతుంటారు. నివార ధాన్యం, అదే నివార ధాన్యం. నివార ధాన్యమును ఆ ధాన్యము విజ్ఞాన శాకుంతల దాంట్లో నివార ధాన్యం అనే దాన్ని తీసుకొచ్చి పోస్తారు కదా, నివార ధాన్యం చక్కగా పండుతున్నదా అడుగుతాడు. ఎందుకంటే రాజు యొక్క బాధ్యత ఏమిటంటే మనం ఈ విధంగా షష్టాంశం తీసుకుంటున్నాడు. షష్టాంశం తీసుకున్న రాజు యొక్క బాధ్యత ఏమిటి, ప్రజల్ని ఎట్లా కాపాడుతాం, ఋషుల్ని కూడా అట్లా కావాలి. కనుక వాళ్ళకి ఏ విధమైనటువంటి క్రూర మృగాల యొక్క అవి లేకుండా వాళ్ళని ఎప్పుడు నిఘా పెట్టి వాళ్ళకు ఏ విధ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందువరకే అన్నీ బాగున్నాయా, అట్లానే చెట్లు గుట్టలు ఎందుకంటే తుఫాన్లు వచ్చి చెట్లు పడిపోయి వాళ్ళకు నష్టాలు కలగకుండా. కనుక ఆ యోగక్షేమాలు అనేకమైన విషయాలు అడుగుతాడు. దాదాపు 10 శ్లోకాలు ఏమో ఉన్నాయి దాంట్లో అన్నీ కూడా అడుగుతాడు. ఎందుకొరకంటే తాను తీసుకుంటాడు, నేను తను ఈ విధంగా షష్టాంశం తీసుకుంటున్నాక తాపసికుల యొక్క యోగక్షేమాలు అడగాలి. కనుక అవి మీరు అన్ని బాగున్నాయని అంటాడు అక్కడ రఘుమహారాజు. ఇది 5వ సర్గలో వస్తుంది. అక్కడ కూడా ఈ షష్టాంశం పదం వస్తుంది, నేను తీసుకుంటాను కదా అంటాడు. అది షష్టాంశం తీసుకోవడానికి బాధ్యతలో వాళ్ళ తీసుకోవడం ద్వారా ఆయన బాధ్యతను తాను గుర్తు చేసుకుంటూ అడుగుతుంటాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా అందులో కూడా పరిమితి ఉన్నదండి. దాంట్లో కూడా కేవలం 6వ భాగం మాత్రమే పన్ను రూపంలో వసూలు చేయాలనేటువంటిది అక్కడ పరిమితి ఉంది. పైగా ఇక్కడ ఒక క్లాజ్ పెట్టాడు, నా చేత రక్షింపబడిన భూమిలో, అంటే తను పరిపాలించి అంతే అందులోంచి మాత్రమే తీసుకోవాలి. ఎక్కడో తనకి ఎక్కడ అధికారం ఉండదు, ఇంకో చోట దోచుకొచ్చేసి చేస్తానంటే అది కుదరదు. తను పాలించాలి, రక్షించాలి. ఆ తర్వాత మాత్రమే దెన్ కమ్స్ ద 6% భాగం. ఆ తర్వాత మాత్రమే, అంటే ముందు పాలించడం, తర్వాత మాత్రమే ఆరోపణతో తీసుకోవడం. ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 9 మాళిగలలో బంగారు రాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళ వంశీయులు ఇప్పటికి ఉన్నారు. మేము ఇందులో అంగుళం కాయిన్ కూడా ముట్టుకోమని చెప్పన్నారు. అలా దాచిపెట్టిన ధనమే 9 మాళిగలు, నెల మాళిగలలో నిండుగా ఉంది. అంటే వాళ్ళు తినదలుచుకొని తినలేరా, అనుభవించలేరా? కానీ ఆ ధనాన్ని అనంత పద్మనాభ స్వామి వారికని అలా పెట్టారు. అది రాజధర్మం. అది మనకు ఎక్కడ పెద్దది కనబడేది అక్కడే. తిరుపతి కంటే కూడా ఎక్కువ ధనం అక్కడ నిల్వ ఉంది అంటే రాజుగారి యొక్క దాతృత్వం అక్కడ దాంట్లో కనబడుతుంది కదా, ఎంత దాచిపెట్టాడు. ఇంకొక చమత్కార విషయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి అనే పేరులో ఒక చమత్కారం ఉంది. పద్మం అంటే అర్థం ఏంటంటే కమలం కాదు, పద్మం అనే సంఖ్యావాచకం. ఒక నిధి. మనం ఈ కోర్టు చెప్పే పద్మాలు కూడా ఉంటాయి. అనంతమైన పద్మాలు, మహాపద్మాలు అనే పేరుంది. అవి అంటే ఆ సంఖ్య ఏంటో నేను చెప్పలేను, జ్ఞాపకం లేదు. కానీ మొత్తానికి
కోటాను రెండు మూడు కోట్లు అర్థాలు ఇంకా ఉన్నాయి గురుగారు. అయినటువంటి సంఖ్యానికి పద్మనాభం మహాపద్మనాభం. అటువంటి నాభం అంటే నాభిలో అంటే లోపల గర్భంలో ఉన్నటువంటిది, అంటే దేవాలయం కింద ఉన్నది అనంతమైనటువంటి పద్మనిధి. అనంత పద్మ నిధులు నాభమందు కలిగే దేవాలయం అనే పేరులోనే ఉన్నది. ఆ పేరు మనం మామూలుగా పదవాడే కేవలం భగవంతుడు అని అనుకుంటాం. వాళ్ళు పేటలో చమత్కార పేరు అది. 10 బిలియన్స్ అండి. పద్మం అంటే 10 బిలియన్స్. పద్మం అంటే 10 బిలియన్స్. 10 మిలియన్స్ బిలియన్స్ బిలియన్స్. మనకు దీంట్లో కిరాతార్జున కిరాత శిశుపాల వధంలో వస్తుంది. శిశుపాల వధంలో రావణాసురుడు కుబేరుడు యొక్క పద్మనిధిని కొల్లగొట్టాడు అంటాడు. ఆ నిధిని వాడు పద్మం అంటే ఎట్లా అంటే ఒక మొత్త గజం ఏ ప్రకారంగా పద్మాల్ని సరోవరంలో చెడగొట్టి మానస సరోవరంలో ఉన్నటువంటి సరోవరంలోంచి తీసి ఆ మానసరోవరం చెల్లాభినం చేస్తుందో అన్నప్పుడు చమత్కారం ఏంటి? మానస సరోవరం అంటే ఈయన యొక్క మనస్సు, కుబేరుడి మనస్సు చెల్లగొట్టినట్టు. పద్మం అంటే అక్కడ పద్మం అంటే కమలం అని, ఏనుగు కమలాన్ని ఛేదించినట్లుగా ఈ రావణాసురుడు పద్మములు అంటే నిధిని, కుబేరుడు నిధి పేరు పద్మాలు. అటువంటి పద్మాలన్నింటినీ కూడా ఛేదించేస్తాడు అనేటువంటి చమత్కార పదం ఉంది. పద్మనాభ స్వామి అనే పదానికి అటువంటి అర్థం ఉంది. అది అంతర్లీనంగా పేరులోనే లోపల నిధి ఉంది, గర్భగుడి లోపల అంటే గుడి యొక్క కింద భాగంలో ఉంది అనే అర్థం పేరులోనే వాళ్ళు పెట్టారు. అది చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారు సార్. విశేషార్థం ఇప్పుడే తెలిసిందండి. ఈ వైపుగా ఎప్పుడు ఆలోచించలేదు. పద్మ అంటే లక్ష్మి కూడా ఉంది. లక్ష్మీ పద్మాలయ పద్మ అనేటువంటిది అది సరేలేండి, మన శ్లోకాలు చదవడం వేరు. లేదు సూచన. పద్మ దీర్ఘం, అది మీరు చెప్పింది పద్మ, లక్ష్మి పద్మ, పద్మాలయ పద్మ. లక్ష్మీదేవికి కమలార్థ దీర్ఘాలు ఉంటాయి, శ్రీలింగం దీర్ఘాలు ఉంటాయి. ఇది పద్మనే, పద్మనాభుడు, పద్మనాభుడు కాదు. పద్మనాభుడు నాభం అంటే అనంతమైన పద్మాల నిధులు, పద్మనిధులు కలిగినటువంటి యొక్క పద్మ నిధులు నాభి యందు కలిగినటువంటి దేవాలయం. సరే, ఇక్కడికి వ్యాకరణాంశంలోకి వెళదారు. దీనికి స్వస్తి చెప్పు. పాణినికాధ్యాయన పతంజలిభ్య. మనం ఏం చెప్పుకున్నాము? పరరూపం సంజ్ఞ తర్వాత పూర్వరూప సంధి చెప్పుకున్నాం. పూర్వరూపం ఏమిటి? ఏంగి కాదు, ఎంగ పదాంతాదతి. పదాంతమైన ఎంగ కంటే అత్తుపరంగా ఉంటే పూర్వరూపం వస్తుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఉన్నటువంటి ఉత్వ సంధి లాంటివి పూర్వరూప సంధి కదా. రాముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడైంది. కాకపోతే అక్కడ తెలుగు వ్యాకరణం సంధి మాత్రం అయిపోయింది. ఇక్కడ ఈ పూర్వ సంధి యొక్క నియమాలు వేరు, దాని యొక్క సూత్ర నియమాలు వేరే. పూర్వ సంధి అని చెప్తే అంటే దానికి దెబ్బ వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్వ సంధి ఏంగులకు మాత్రమే. ఏంగులు పూర్వంగా ఉన్నప్పుడు, అత్తు పరంగా ఉన్నప్పుడు అవుతుంది. అక్కడ కూడా మీరు అత్తే పరంగా ఉండేది, ఉత్తునకు అచ్చు పరంగా, అచ్చు కదా, ఉత్తునకు అచ్చు పరంగా కూడా. ఇక్కడ ఏంగులకు అత్తు పరంగా ఉంది. అయితే ఏం చెప్పుకుందాం? హరే అవ హరేవ, విష్ణు అవ విష్ణువ అని చెప్తున్నాం. అట్లానే కొన్ని సోహం మన్యేహం అనేటువంటి వ్యాకరణం మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలు. అంటే సిద్ధాంతకులు లేని ఉదాహరణ మనం చెప్పుకున్నటువంటి, మనకు తెలిసిన ఉదాహరణని మనం ఒకసారి స్మరించుకుందాం. అట్లా దాని తర్వాత వారు మీరు చూడండి ఏం చెప్పారు, ఎంతవరకు ఇస్తారు. మీరు లేకపోతే నేను చెప్పాను నిన్న. నేను చిన్న ఇబ్బంది వచ్చింది ఇంట్లో మొన్న. వ్యాకరణం పాఠం జరగలేదండి.
నిన్నది శ్లోకంతో మొన్న చెప్పుకున్నాం మొన్న చెప్పుకున్నాం కదా మొన్నటిదే 2 రోజులు లేదు. మొన్నటిదే ఇది ఇప్పుడు ఈ రోజు ఇది పూర్వరూప సంధి చెప్పుకుంది ఏంగ్ పదాంతాదతి అనేది వాళ్ళు లేదు మొన్న మొన్నటి చెప్పుకున్నాము. సవర్ణ విధానది పూర్వ సంధి చెప్పుకున్నాం. ఆర్టికల్ కోసం ఆగిపోయి నిన్న శ్లోకంతో సరిపోయింది. అవునండి. అంటే దీని తర్వాత మనం అంటే ఇందులో ఈ పూర్వరూపం చెప్పుకున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఇవ్వకపోతే టైం అయిపోతుంది. లేదండి, పూర్వరూపం చెప్పుకున్నప్పుడు ఏంజ్ పదాంతాదతి చెప్పుకుంటారు కదా మొన్న మీరు అంతే కదండి చెప్పింది. ఏంజ్ పదాంతాదిగా చెప్పుకుంది. అయితే దాని తర్వాత సర్వత్ర విభాషగో దాని ముందు విభాషగో ఆకార ప్రశ్లేష అవగ్రహం గురించి అది కూడా మాట్లాడారు. ఆకార ప్రశ్లేష అయిపోయింది, అవగ్రహం అయింది. సర్వత్ర విభాషా గోః సర్వత్ర విభాష ఇది ప్రకృతి భావంకి వచ్చేస్తున్నాం. ప్రకృతి భావానికి రావాలి. ప్రకృతి భావం అంటే మనం అనుకున్నాం కదా, ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. సంధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ సంధి రాకుండా ఉండడమే దాన్నే ప్రకృతి భావం అని అంటాం. ఇది మనం అనుకున్నది. ఇక్కడ ఆ సందర్భంలో అంటే ప్రకృతి సంధి చేసే అవకాశం అంటే ఇప్పుడు సంధి చేయని అవకాశాలు కొన్ని వాటికి దానికి సంధి చేయలేం కదా, కనుక అది ప్రకృతి భావం అనడానికి వీల్లేదు. అవునండి, అందుకని సంధి వచ్చే అవకాశం ఉండి రావాల్సి ఉండి గచ్చసిత్వం ఉంది. గచ్చసిత్వం ఏం సంధి చేస్తా ఏం చేయండి, దాన్ని ఎట్లా ఉంటుంది, దాని ప్రకృతి భావం ఆడడానికి వీల్లేదు. ఎట్లా ఉంటే ఎట్లా ఉన్నంత మాత్రమే ప్రకృతి భావం కాదు, అవకాశం ఉండి కూడా చేయకపోవడం ప్రకృతి భావం. గచ్చతి సహనే ఉంటుంది, అక్కడ ఏం సంధి చేస్తారు, చేయరు, కనుక ప్రకృతి భావమా అంటే అది ప్రకృతి భావం కాదు కదా. అంటే అట్లానే మనం ప్రకృతి భావం అంటే ఎట్లా ఉంటే అట్లానే బ్యాంక్ వాటి దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఉన్నది ఉన్నట్టుగానే మేము వీళ్ళ యొక్క దాన్ని వేలం పాట వేస్తున్నాం. ఉన్నది యథాప్రకారం ఉన్నట్టుగానే అన్నట్టుగా ఉన్నట్టుగానే గచ్చతిత్వంగా ఉన్నట్టుగా ఈ ప్రకృతి భావం కాదు. అంటే అర్థం ఏంటి అంటే అక్కడ అవకాశం ఉండి కూడా సంధి చేయడం, సంధి చేయకుండా ఉండటం, అది దాన్ని ప్రకృతి భావం అంటారు. సర్వత్ర విభాషకు ఓహో ఇంకేమిటి ఇక్కడ సర్వత్ర విభాష గో అంటే దీనికి వృత్తి లోకే ఏజంతస్య గోరతి వా ప్రకృతి. గోహో అతి వా ప్రకృతి భావం. గోహో అతి వా ప్రకృతి. ఇక్కడ పదాంతే గోగ్రం. ఇక్కడ లౌకిక సంస్కృత భాష యందును వైదిక భాష యందును ఏం అంతమందు గల గో అనే పదం యొక్క అంతమందు హ్రస్వాకారం పరంగా ఉంటే వికల్పంగా ప్రకృతి భావం వస్తుంది అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్పారంటే గో అగ్రం. ఇక్కడ ప్రకృతి భావం అంటే సంధి లేకుండా యథారూపంగా రావటం. ఇక్కడ దీనికి పూర్వం మనం పూర్వరూప సంధి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ దీనికి ఒక విరూపం ఈ ప్రకృతి భావం రావటం. ఈ ప్రకృతి భావం రావాలంటే ఈ సంధికి ఏ సంధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సంధి రాకుండా ఉండటం ఒకటి. ఇక్కడ గో శబ్దానికి మాత్రమే ఈ సర్వత్ర విభాష గో అనేటువంటి సూత్రం వర్తిస్తుంది. ఆ గో శబ్దం ఏన్యులు అంటే ఏ ఓన్లు అంతమంది ఉండి హ్రస్వాకారం పరంగా ఉంటే మనకి పూర్వం ఏమనుకున్నాము, పూర్వరూప సంధి వస్తుంది అని అనుకున్నాం. ఇంతకుముందు అన్నప్పుడు ఏ సందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి?
అది చెప్తాను అవసరం, అది కూడా ఉంది గురుగారు. అది ఇక్కడ అవునండి, ఇది అంటే నియమాలు చెప్పేసి అందులో పెడతాను గురుగారు. ఇక్కడ గో అన్నదానికి దీనికి నియమాలు ఏంటంటే, ఈ సూత్రానికి గో అనేదాని పదత్వం ఉండాలి. పదత్వం అంటే మనం మొట్టమొదటి అనుకున్నాం కదా, విభక్తి ప్రత్యయం కలిసి ఉండాలి. ప్రత్యయం కలిసి ఉన్నప్పుడు మాత్రమే దానికి పదత్వం వస్తుంది. అది వేదంలోనిది అయినప్పటికీ లేదా లౌకికమైనప్పటికీ అయి ఉండొచ్చు. అంటే వైదిక భాషలో కానీ లౌకికమైనటువంటి భాషలో కానీ అది అయి ఉండొచ్చు, ఆ పదం అయి ఉండొచ్చు. హ్రస్వాకారం పరంగా ఉండాలి. హ్రస్వాకారం పరంగా ఉండటం అనేది మామూలుగా ఈ పరరూప సంధిలో మనం అనుకున్నట్టు ఒక నియమం. అలా ఉన్నప్పుడు ఈ ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది. అంటే ఒక్కసారి ప్రకృతి భావం ఉండవచ్చు లేదా పూర్వరూపం రావచ్చు. ఈ రెండు అక్కడ వికల్పం అంటే అక్కడ విభాష అన్నదానికి కూడా అదే అర్థం. ఇక్కడ ఇప్పుడు ఈ గో ప్లస్ అగ్రం అనేటువంటి సందర్భం ఉన్నప్పుడు మనం ఏమేమి సంధు చేయడానికి ప్రయత్నిస్తే మన వరుసగా ఏ సంధులు వచ్చే అవకాశం ఉంది, దేన్ని కాదని మనం ఎలా పెడుతున్నాము అని మాట్లాడుకుంటే, మొట్టమొదట ఏచోయవాద సంధి ఉంది మనకి. ఏచుల పరంగా ఉంటే కనుక ఏచుల పూర్వరూపంలో ఉండి అకారం పరంలో ఉంటే ఐ అవ్ ఆయ్ ఆవ్ ఇవి వస్తాయని చెప్పి మనం చదువుకున్నాం ఏచోయవాద సంధిలో. అదొకటి. కాబట్టి మొట్టమొదటి నియమం ప్రకారం ఏచోయవాద రావాలి. రాచి గో ప్లస్ అగ్రం అంటే ఏమని రావాలి, ఓకారం ఉంది కాబట్టి అవు రావాలి, గవగ్రం అని రావాలి. గవ్ ప్లస్ అగ్రం అని రావాలి అక్కడ ఆ సూత్రం ప్రకారం. కానీ అది రాదు కాబట్టి దాన్ని ఖండిస్తూ ముందుకెడుతున్నాం మనం. దాన్ని ఖండిస్తూ ముందుకెళ్ళినప్పుడు తర్వాత వచ్చేటువంటి సూత్రం ఏంటి, ఏంజహ పదాంతాదతి అన్న చేత పూర్వరూపం రావాల్సి ఉంటుంది. పూర్వరూపం రావాలంటే ఏమిటి, గో ప్లస్ అగ్రం అన్నప్పుడు గోగ్రం అని ఉండాలి. అంతే పూర్వరూప సంధి అంటే. గోలో గ ప్లస్ ఓ, గో ఓకారం ఉంది, గకారోత్తరవతి ఓకారం ఉంది, పరంగా హ్రస్వాకారం ఉంది. కాబట్టి ఈ రెండింటి ఓకార గా తర్వాత వచ్చేటువంటి ఓకార స్థానంలోను హ్రస్వాకార స్థానంలోను పూర్వరూపంలో ఉన్నటువంటి ఓకారం మాత్రం వచ్చి గోగ్రం అనేటువంటి రూపం మాత్రమే రావాలి. కానీ ఇక్కడ ఈ రెండిటికి విశిష్ట ధర్మాన్ని ఉన్నటువంటి సూత్రం ఇప్పుడు మనం మాట్లాడుకున్న సూత్రం. అందువల్ల ఈ దానికంటే కూడా ఈ ప్రకృతి భావం గోశబ్దానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పడం వల్ల మనకేం చెప్పారు, సర్వత్ర విభాష గో. ఆ గో అన్న శబ్దం ఉన్నప్పుడు పూర్వరూపంలో ఉన్నప్పుడు హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ఏం వస్తుంది అంటే ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది. ప్రకృతి భావం రాకపోతే ఏం వస్తుందని దాంట్లో పెడదాం. ఇప్పుడు ప్రకృతి భావం వచ్చినప్పుడు గోశబ్దానికి మాత్రమే చెప్పడం వల్ల విశేషణీయం వస్తుండడం వల్ల ఈ రెండింటిని ఏచోయవాయవాకిని తర్వాత ఏం పదాంతాదతి అనేటువంటి పూర్వరూప సంధిని ఈ రెండింటిని కాదని ప్రకృతి భావం విశేషంగా వస్తుంది. గో ప్లస్ అగ్రం అన్నప్పుడు గోగ్రం కానీ అంటే గోగ్రం అంటే యథారూపంగా గో ప్లస్ అగ్రం గోగ్రం అంటే గో అగ్రం యథారూపంలో ఉంది. ఇక్కడ దాన్ని మనం అనుకున్నాం ఇంతకుముందు ఏమనుకున్నాం, అకార ప్రశ్లేష. ఆ ప్రశ్లేషను తెలియాలంటే అక్కడ ఆ అనేటువంటిది అలా అక్కడ ఉన్నది అంటే ఆ ప్రకృతి భావం అనేటువంటిది ఆ సంధిలో అక్కడ ఉన్నది అని తెలియాలి అంటే గో గ్రం అనే ముందు ఆ ప్రకృతి భావాన్ని అకార ప్రశ్లేషని చిహ్నంగా వాడి గోగ్రం అనేటువంటి గో అగ్రం అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇది రాకపోతే అంటే వికల్పం ఉన్నాం కాబట్టి ఇలా రాకపోతే పూర్వం ఉన్నటువంటి గోగ్రం గో అగ్రం అనేటువంటి పూర్వరూప సంధి మాత్రం గోగ్రం అనేటువంటి పూర్వరూప సంధి మాత్రమే ఇక్కడ వికల్పంగా వస్తుంది అని ఈ సూత్రంలో తెలియజేసుకుంటున్నాం. ఏం పదార్థాల ప్రకారం పూర్వరూపం వచ్చి గో అగ్రం అని ఉంటుంది, లేకపోతే ప్రకృతి భావం వస్తే గనక గోగ్రం అని వస్తుంది. ఏచోయవాయవహనము సామాన్య నియమాలు ఓకారానికి అంటే ఏంగ్లకు అచ్చుపరంగా ఉంటే అనేది సామాన్యం. దానికంటే విశేషమైన నియమం ఏంగ పదాంతాదతి. పదాంతమైన ఏంగులు అన్నాడు. అక్కడ ఏచులు అంటే ఇక్కడ ఏంగులకు మాత్రమే ఒకటి. ఓగా పదాంతత్వం కావాలి. అక్కడ పదాంతత్వం చెప్పబడలేదు, ఇక్కడ పదాంతత్వం కావాలి. తర్వాత హ్రస్వాకారం మాత్రమే పరంగా ఉండడం అనేది దాంట్లో చెప్పుకున్నాం పదాంతాలు. కనుక పదాంతమైన ఏంగులకు గో అనే పదత్వం ఉంది, అర్థ హ్రస్వాకారం ఉంది. కనుక
ఇది చెప్తుంటే ఈ సూత్రం సర్వత్ర విభాషా గోహ సూత్రం ఏంటది? కేవలం గో శబ్దానికి ఇక్కడ నియమం. అంటే మిగతా వాటి కంటే కూడా విశేషమైన ఏమంటే గో శబ్దాన్ని మాత్రం హ్రస్వకారం పరంగా ఉంటే అన్నప్పుడు వస్తుంది. ఇక్కడ గో అనేది మరి పదత్వం ఉందా అంటే గో అగ్రం అనే సమాసంగా దృష్ట్యా గో యొక్క అగ్రం అనే షష్ఠీ భక్తి ప్రగతి తత్పురుష సమాసంలో ఉన్నటువంటిది కనుక పూర్వపదానికి పదత్వం వస్తుంది. వచ్చి గో అనే మధ్యలో విభక్తులు లోపించాయన్నమాట. గో ప్లస్ ఇంగస్ ప్లస్ అగ్రం అని అట్లా అనుకోవాలి మనం. ఇంగస్ అనేటువంటి విభక్తి ప్రత్యాభి గో ప్లస్ అగ్రంగా ఉంది. ఇప్పుడే మనకు దానికి పదత్వం ఉన్నప్పుడే చెప్పడం కానీ వట్టిగా కాదు. గో ప్లస్ అగ్రం, గో అనే గో యొక్క అనే అర్థంలో వచ్చేటువంటి విభక్తి ప్రత్యయాలు లోపించినటువంటి గో అనే పదానికి అగ్రం అనేటువంటి హ్రస్వకారపూర్వంగా ఉంది కనుక ఇక్కడ ప్రకృతి భావం వస్తున్నది. ఇది విభాష విభాష అంటే వికల్పం. సర్వత్రా అంటే అర్థం ఏమిటి అంటే వేదంలో కానీ లౌకిక మనకు పూర్వంలో రెండే ఎంతకాలం చాలాసార్లు చెప్పుకున్నాం. భాష ఆర్షం అని రెండు రకాలు చెప్పుకున్నాం. ఆర్షం అనార్షం లేదా భాష వైదికం అనేటువంటి పదాలు. ఆ విధంగా లౌకికం అన్నారు, లౌకిక వేదం అన్నారు, ఇట్లా అలౌకికం అన్నారు. ఈ విధంగా మనం చెప్పేటువంటి పదాల్లో కూడా అంటే నిజానికి ఆనాటి కాలంలో మనం దీని సంస్కృతాన్ని పేరుతో మనకు ఎక్కడ కనబడదు. ఇదంతా సంస్కృతమే, అవునా కాదా సంగతి తర్వాత విషయం. కనుక మనకు ఉన్నటువంటి భాష అంటే మాట్లాడేటువంటిది ఒకటి, గ్రంథస్థమైనది ఒకటి. వేదం అంతా కూడా గ్రంథస్థమైనట్టు. మాట్లాడే భాష యా నిత్యం అనే పదం భాషా పదంతో వాడుతుంటారు, లేదా వేదం పదం వాడుతుంటారు, లౌకిక పదం వాడుతుంటారు. కనుక దీంట్లో అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ మనకు ఎక్కడైనప్పటికీ కూడా వికల్పంగానే ఉంది అన్నట్టు. వికల్పంగా ఉండడం చేత రావచ్చు రాకపోవచ్చు అనేటువంటి దాంతో గో ప్లస్ అగ్రం అనే చోట ఒకవేళ ఈ ప్రకృతి భావం వస్తే గో అగ్రంగానే మిగిలిపోతుంది. లేదా ఈ రాని పక్షంలో మన వెనక్కి పోతాం అంటే పూర్వపు అన్నటువంటి పూర్వపు సంధి గోగ్రం అగ్ర అకార అకారం కలిసి అకార ప్రశేషి గోగ్రంగా ఉంటుంది. దీని తర్వాత కూడా మనకు ఇంకా కూడా ఈ గోగ్రం కూడా చెప్పుకోవాల్సి ఉన్నది. దాన్ని మనం రేపు చెప్పుకుంటాం. ఈ గవాక్షం కూడా అట్లా అవుతుందా సార్? గో అక్షం గవాక్షం గవాక్షం కూడా నేను సెలవు తీసుకుంటా గురుగారు, మన్నించాలి. నేను సెలవు తీసుకుంటా గురుగారు, మన్నించాలి. అయ్యా అయితే ఇప్పుడు గోగ్రం గో అగ్రం రెండు వాడచ్చు అంటారా? రెండు వాడచ్చు. సరే, అయితే ఒక చిన్న సందేహం. ఇందాక మనకి ఊర్ధస్యం అని వచ్చింది. ఊర్ధస్యం అంటే క్షీరం, ఊర్ధస్యం అంటే క్షీరం. గో క్షీరం అనే బదులు గో ప్లస్ ఊర్ధస్యం అన్నాం అనుకోండి, అక్కడ ఈ సంధి ఎలా కలపాలి? అక్కడ అత్తుది కాదు కదా అయ్యా, అత్తు మాత్రమే ప్రకృతి భావం. ఇప్పుడు ఓకారము ఊకారం కలిసాయి, హ్రస్వకారం లేదు కదా ఇక్కడ. అసలు ఏమవుతుంది? అసలు ఈ సంధి ఎలా వస్తుంది? వస్తుంది ఆకారానికి ఓకరిస్తే అవ్వ వస్తుంది. ఇందాక పాటిబళ్ళ వారు చెప్పారు కదా, ఔదస్యాన్ని రూపం ఉన్నట్టు ఔదస్యం వచ్చినట్టు వస్తుంది అంతే. ఆవు రావాలి. గవోధస్యం గవోధస్య గవోధస్యం అని గవోధస్యం గవోధస్యం అనే పదం. ఓకే సార్, సరే అండి, మనం వాడి పటం ఆపేద్దాం. మంచి సార్. న్యాయేన మార్గేణ మహిమైచ బ్రాహ్మణే విష్ణు లోకా సమస్తా శుభరాత్రి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.